అంత అందమైన క్రియ ఏ విధంగా ఉంటుందండి? బ్యూటీ ఆఫ్ వర్డ్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ లోకంలో అన్నీ కూడా పరిమితమైనవే. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నువ్వేమనుకుంటున్నావు గొప్పదే? నీ జీవితంలో నువ్వు గొప్పది ఏమనుకుంటున్నావు? ఈ రోజుని, ఇప్పుడు ఈ క్షణాన్ని ఏమనుకుంటున్నావు? ఏది కనపడదు నీకు. చూసుకోండి కావాలంటే. దర్ ఇస్ ఎండ్. ప్రతి దానికి ఒక ఎండ్. రోడ్డుకి ఎండ్ ఉంటుందండి. రోడ్డుకి ప్రతి దానికి ఒక ఎండ్ ఉంటుంది. ఎండ్ లేనిది ఏదీ లేదు. సముద్రానికి కూడా ఎండ ఉంటుంది. సముద్రం ఒకటి కనపడదు కానీ ఓ చివర ఎండ ఉంటుంది. అర్థమైందా? ఓ చివర ఏముంటుంది? ఎండ ఉంటుంది. దెర్ ఇస్ ఎ ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ లోకంలో ఉన్న ప్రతి సంపూర్ణమైన క్రియలకు పరిమితి ఉంటుంది, కానీ నీ వాక్యానికి పరిమితి లేదు ప్రభువా. ఈ వాక్యానికి పరిమితి లేదు. అందుకే చెప్తున్నాను, వాక్యాన్ని నమ్ముకుంటే పరిమితి కలిగిన నీ యొక్క ఆరోగ్య క్రియలో అపరిమితమైన దేవుడు బాగు చేస్తాడా. వాక్యాన్ని నమ్మి ఉండో. అయ్యా, నువ్వు మోషే నడిపించావు, కుటుంబంలో నన్ను కూడా నడిపించని అడగాలి దేవుణ్ణి. అడిగి చూడు. ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే దేవుడు నీతో. ఇదిగో మోషే నడిపించావుగా. దేని ద్వారా? నీ మాట ద్వారా. దేని ద్వారా? నీ క్రియల ద్వారా. దేని ద్వారా? నీ యొక్క అద్భుతమైన వాక్యము ద్వారా నన్ను కూడా నడిపించు అని అడగాలి దేవుడు. నువ్వు అడగాల. నిజమేనండి, నువ్వు పట్టుకున్న వాక్యం చాలా అందమైనది, చాలా అమూల్యమైనది, చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. పరిమితి లేదట దేనికి. ఉంటుందా పరిమితి? ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకుందాం. మిమ్మల్ని కొత్త చీర కొనుక్కున్నారు. కొత్త చీర ఎన్ని రోజులు కట్టుకుంటారా? మమ్మల్ని ఎన్ని రోజులు అంటావు ఏంటన్నా? గంట. దేవుడు నీకు అది ఇచ్చాడా? నీకు ఎందుకు చెప్తున్నాను తెలుసు ఇవన్నీ? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీకు కూడా ఒక ఆలోచన ఉంటుంది బంగారం మీద. ఎంత కొనుక్కున్నా సరే నీ తనివి తీరదా? చేతికి ఉంగరాలు ఉండాలా, కాళ్ళకి ఏవో ఉండాలా, మెడలో ఏదో దగ్గేసుకోవాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఎక్కడైనా గలగలమంటే నీకు కూడా గలగలనాలా. ఏంటో తెలుసు నీకు, నేను చెప్పట్లా. పరిమితులు లేవు నీకు.